ఆదిదేవుడు పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని స్వాములు మాఘమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం శివాలయంలో శివస్వాములు గంగసాని వనిత రాజిరెడ్డి కుమ్మరి జ్యోతి నాగరాజు దంపతులు శివలింగానికి బిల్వదళాలు విభూది పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. గురుస్వామి మనోహర్ గౌడ్ నేతృత్వంలో ఆలయ పూజారులు మురళీధర్ మంత్రోచ్చరణల మధ్య స్వామికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మనోహర్ గౌడ్ వివరిస్తూ గురు జ్ఞానంలో శివ పురాణం రుద్రాభిషేకం రుద్ర నమకం చమకం మంత్రాలతో అభిషేకం చేయడం, పంచామృత స్నానం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకం, బిల్వాభిషేకం, మారేడు దళాలతో పూజ, విభూది అభిషేకం, పరమశివునికి ఇష్టమైన విభూతితో చేయడం, పాలు దీర్ఘాయువు కోసం, తేనె అద్భుతమైన గాత్రం, విద్యాభివృద్ధి కోసం, పెరుగు ఆరోగ్య ప్రాప్తి, వంశాభివృద్ధి, నెయ్యితో స్వరం సమానమైన ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అభిషేకంలో గురుస్వాములు సత్యం, అరవింద్, భూపాల్, ప్రతాప్ రెడ్డి, అనిల్, శ్రీకాంత్, నాగేందర్, సంగమేశ్వర్, అశోక్ గౌడ్, చిన్నరాములు, దశరథం, రఘు తదితరులు పాల్గొన్నారు. శంచమే మయంచమే ప్రియంచమే లోకామస్య